చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానం చేద్దాం. మహోన్నతుడైన మా కన్న తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, నీ నామమునకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు తెలియచేస్తూ ఉన్నాం. మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైన నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను, కేవలం నీ ప్రేమని కృపచేత నీవు నిలబెట్టావు. మా అందరితో మాట్లాడండి. నేను వినగల చెవులు గ్రహించే మనస్సును దయచేయండి. అభ్యంతరపరచ చూచే సాతాను దురాత్మ చీకటి శక్తుల ప్రభావాన్ని తొలగించండి. నేను మా ఆత్మీయ జీవితానికి మేలు కలుగునట్లుగా, బాగుగా నేర్చుకున్నట్లుగా కృప చూపించండి. ఈ వాక్యం ఎదుగునైనా మైకంత్ర శబ్దం ద్వారా వెళ్తుండగా అనేకులు అది వారి కొరకని, నేను రక్షణ కొరకని తెలుసుకున్నట్లుగా నన్ను బుద్ధి కలిగించమని క్రీస్తు యేసు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రేమన్న దేవుని పిల్లరా, ఈరోజు మనం ఒక విషయాన్ని మనం నేర్చుకుందాం. లోకంలో కొంతమంది తప్పులు చేస్తూ మా తప్పులు క్షమించవచ్చు కదా అని చెప్పి కొంతమంది అంటుంటారు. వారి తప్పులు క్షమించవచ్చు కదా అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. అయితే దేవుడు ఎవరి యొక్క పాపాలు క్షమిస్తాడు, ఎలాంటి వారి పాపాలు క్షమిస్తాడు అనేది మనం తెలుసుకోవడం ముఖ్యం. ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఒక వ్యక్తి పాపం చేసిన తర్వాత తాను చేసింది పాపం అని తెలుసుకొని, అది చేయకూడని పని అని తెలుసుకొని, ఇక ముందుకు ఆ పని ఎప్పుడు కూడా చేయకూడదని మనస్సులో ఆలోచించుకోవడమే పశ్చాత్తాపడము అనేది మంచిది. అలాంటి వారి యొక్క పాపాలు దేవుడు క్షమిస్తాడు. అలా కాకుండా తాను చేస్తున్న పని ఏంటో, తాను చేస్తున్నటువంటి యొక్క పని లేదా పాపము ఎలాంటిదో ఎరగకుండా తాను చేస్తున్నది మేలు అని అనుకుంటూ పాపాల మీద పాపాలు చేస్తూ వెళ్తున్న వారిని, అతనిని దేవుడు ఎందుకు క్షమించాలి? ఎందుకంటే అతడు మారు మనసు పొందడానికి ఇష్టపడడం లేదు కదా. కనుక ఈరోజు మనము ఆ విషయాన్ని మనం ఆలోచన చేద్దాం గ్రంథములో నుంచి. ప్రేమైన దేవుని బిడ్డలారా, భూమి మీద నీతిమంతుడును లేడు, ఒక్కడునూ లేడు అని రాయబడింది. అంటే అర్థం ఏంటి? ప్రతి మనిషి కూడా ఏదో ఒక సందర్భంలో తప్పు చేసిన వాడే. ప్రతి మనిషి కూడా ఏదో ఒక సందర్భంలో నేరం చేసిన వాడే. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో కూడా. కానీ ఎవరైతే తమ పాపమును తెలుసుకుంటారో, తమ పాపమును పరిశీలించుకుంటారో, తమ జీవితాన్ని పరిశీలించుకుంటారో, వారు మాత్రమే వారి జీవితాన్ని కనిపెట్టి దేవుని వద్ద పాప క్షమాపణ పొందుకోగలరు. లోకంలో అందరి పాపాలు క్షమించి, ఎన్ని పాపాలు చేసినా క్షమించి పరలోకానికి తీసుకెళ్లడం అనేది దేవుని యొక్క ప్రణాళిక కాదు. దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, మనుషులు పాపం చేసిన తర్వాత వారు తాము పాపులమని తెలుసుకొని, పాపం చేశామని తెలుసుకొని, ఆ పాపమును, తప్పును మానివేయుటకు ఇష్టపడి తమ జీవితం చెడ్డదని తెలుసుకొని ఎవరైతే మంచి జీవితానికి మారాలనే ప్రయత్నం చేస్తారో వారి యొక్క పాపములు క్షమించబడతాయి. బైబిల్లో యేసు ప్రభు చాలామంది పాపములు క్షమించాడు. బైబిల్లో యేసు ప్రభు చాలామంది పాపములు క్షమించాడు. మరి కొంతమంది క్షమించబడలేదు. చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుడు మనల్ని ఏ విధంగా మన యొక్క జీవితం ఉండాలనుకుంటాడో చూద్దాం. సామెతల గ్రంథము
28వ అధ్యాయము 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. చూసారా? అతిక్రమము అంటే దేవునికి నచ్చనటువంటి పనులు, వాటిని అతిక్రమములు అంటారు. ఈ అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు అని ఉంది. దాచిపెట్టడం అంటే ఏంటి? దాచిపెట్టడం అంటే ఏంటంటే, ఈరోజు ఒక వ్యక్తితో అబద్ధం ఆడితే, నేను అబద్ధం ఆడానని ఆ వ్యక్తితో చెప్పకుండా దాచేయడం ఒకటి. రేపు ఇంకొక నేరం చేసి ఆ నేరం నేను చేశానని ఒప్పుకోకుండా ఉండడం 2. ఇలా మన జీవితంలో చేసేటటువంటి తప్పులను దేవుని ఎదుట ఒప్పుకోకుండా ఉండడమే దాచిపెట్టడం అంటే. ఎన్ని దాచబడతాయి? ఒప్పుకోకపోతే జీవితం అంతా పాపమే దాచిపెట్టబడుతుంది హృదయంలో. కనుక ఒక మనిషి ఎప్పుడైతే తన పాపములను దాచిపెడుతున్నాడంటే అర్థం ఏంటి? ఆ వ్యక్తి తన జీవితం ఎలా ఉందో చూసుకోవడంలా, ఆ వ్యక్తి తాను చేస్తున్న పని వలన ఎదుటివానికి కష్టమో నష్టమో కలుగుతుందో అని ఆలోచించడంలా. అంటే నేను ఏమైనా చేయొచ్చు, అవతటి వాళ్ళకి ఏమైనా కానీ అనే ఉద్దేశం అన్నమాట. దాచిపెట్టడం, తప్పు దాచుకోవడం, తప్పు చేయడం, తప్పు చేసి పశ్చాత్తాప పడకపోవడం అనేవి అలాంటి వాడట వర్ధిల్లడు. దేంట్లో వర్ధిల్లడు? నీతిలో వర్ధిల్లడు. దేంట్లో వర్ధిల్లడు? మంచితనములో, దైవభక్తిలో వర్ధిల్లడు. అంతేగా? మన జీవితం ఎలాగుందో మనం చూసుకొనకపోతే, అనగా మనం మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయి, మనం ఆలోచిస్తున్న ఆలోచనలు ఎలా ఉన్నాయి, మనం చేస్తున్న పనులు ఎలాగున్నాయో మనం పరిశీలించుకోకపోతే, మన పనులన్నీ మంచివా చెడ్డవా పరిశీలించుకోకపోతే దేవుని దగ్గర తీర్పులో ఏం ప్రతిఫలం మనం పొందగలమో ఒకసారి ఆలోచించండి. ఉదయం లెగిచిన రోజు నుంచి, సమయం నుంచి రాత్రి పడుకునే వరకు 24 గంటల్లో మనం చేస్తున్న పనులు ఏంటి అని మన స్వయ పరిశీలన ఉండాలి. నేను దేవుని దృష్టిలో ఎలాగున్నాను, ఏం చేస్తున్నాను అని పరిశీలించుకుంటేనే మన ఆత్మీయ జీవితం వర్ధిల్లుతుంది. అంతేగా? వర్ధిల్లడం అంటే డబ్బులో కాదు. తప్పు చేసి కోట్లు గడించారంటే దాని అర్థం వాడు ఆశీర్వదింపబడిన వాడని అర్థం కాదు, వాడు ఎక్కువ పాపము చేసిన వాడని అర్థం. మీరు లోకంలో మోసాలు చేస్తూ భయంకరమైన జీవితం జీవిస్తూ అభివృద్ధి పొందుతూ బలగం పెంచుకుంటూ నాకేమీ కావడం లేదులే అనుకుంటూ, నేను చెప్పిందల్లా జరుగుతుంది చేస్తుంది అనుకుంటూ ఉంటున్న వ్యక్తి ఆశీర్వదింపబడిన వ్యక్తి కాదు, శపింపబడిన వ్యక్తి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని దృష్టికి వర్ధిల్లడం అంటే ఏంటంటే, అభివృద్ధి అవ్వడం, వర్ధిల్లడం అంటే ఆ వ్యక్తి దేవుడు చెప్పిన మంచి జీవితంలో అభివృద్ధి అవ్వడం. ఎవరైతే అబద్ధాలు నోటితో మానేస్తాడో వాడు వర్ధిల్లుతున్నాడని అర్థం ఆత్మీయ జీవితంలో. ఎవరైతే దేవుని దృష్టిలో మంచిగా బతకాలని ప్రయత్నం చేస్తున్నారో అది వర్ధిల్లడం అంటే. ఎవరైతే నేను పరలోకానికి వెళ్ళాలి, వాక్యం చదవాలి, ప్రార్థన చెయ్యాలి, నీతిగా ఉండాలి అనే ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో దానిని వర్ధిల్లడం, ఆత్మ వర్ధిల్లడం అంటారు. మన ఆత్మ వర్ధిల్లుతుందా లేదా? మన భక్తి జీవితం వర్ధిల్లుతుందా లేదా? భక్తి అంటే ఏంటి? దేవుడు
ఏదైతే మన లోపల చూడాలనుకున్నాడో, మన జీవితంలో చూడాలనుకున్నాడో ఆ నీతే భక్తి అంటే, ఆ పరిశుద్ధతే భక్తి అంటే, ఆ విశ్వాసమే భక్తి అంటే. మరి అది మనలో ఉందా? ఉంటే దినదినం అభివృద్ధి అవుతుందా? అది మనం పరిశీలించుకోవాలి. కాబట్టి ఎవరైతే తన యొక్క అతిక్రమములు, తప్పులు దాచిపెడతాడో అట వాడు వర్ధిల్లడట. నిజమే, తప్పులు దాచిపెట్టేవాడు పాపిగా వర్ధిల్లుతాడు కానీ నీతిమంతుడుగా వర్ధిల్లడు. దేవుడు ఆజ్ఞ ప్రకారం బతికేవాడు నీతిమంతుడుగా వర్ధిల్లుతాడు. ఓకే, తర్వాత మాట ఏమంది? వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. వాటిని ఒప్పుకొని, ఒక వ్యక్తి తాను చేసింది తప్పు అని తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యమండి. తప్పా కాదా అని తెలుసుకోవడం, పరిశీలించుకోవడం అనేది చాలా ముఖ్యం. తన జీవితం ఎలాగా ఉందో తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. చూడండి, ఎలా పడితే అలా జీవిస్తే ఏం కాదులే అనుకొని చనిపోతారు కొంతమంది. చనిపోక ముందు వాళ్ళ జీవితం ఎందుకు అలా ఉంటుందంటే కారణము వారు దేవుని గురించిన అవగాహన లేదు వాళ్ళకి. చనిపోయిన తర్వాత తీర్పు ఉందన్న అవగాహన వారికి లేదు. కనుక ఇష్టానుసారంగా బ్రతకడం మొదలుపెట్టి ప్రతిరోజు తాను చేస్తున్న పని ఎలాంటిదో పరిశీలించుకోకుండా ఎదుటి వానికి ఇబ్బందికరంగా బ్రతికేటటువంటి బ్రతుకు ఉంటుంది. అలాంటి వ్యక్తి చనిపోయిన తర్వాత దేవుని వద్ద సింహాసనం, తీర్పు వద్ద నిలబడతాడు. కనికరము, క్షమాపణ పొందడు. కాబట్టి ఒప్పుకొని విడిచిపెట్టుట. మనం చేస్తున్న పనిలో మంచి పనా చెడ్డ పనా అని పరిశీలించుకొని మన జీవితాన్ని చూసుకొని, ఒకవేళ మనం చేస్తున్నది తప్పు అయితే ఖచ్చితంగా దాన్ని ఒప్పుకోవాలి తప్పని. మన బ్రతుకులో తప్పుగానే ఉంటే ఖచ్చితంగా దేవుని ఎదుట, ప్రభువా నా జీవితంలో తప్పు ఉంది అని ఒప్పుకుంటే వాడు కనికరము పొందును అని బైబిల్లో రాయబడి ఉంది. అంటే మొట్టమొదటిగా మన జీవితాన్ని పరిశీలించుకోవడం, రెండోదిగా మన జీవితాన్ని పరిశీలించుకున్న తర్వాత కనబడినటువంటి తప్పులు విషయమై ఒప్పుకోవడం రెండోది. ఈ రెండు చేస్తే దేవుని వద్ద కనికరము, క్షమాపణ పొంది మంచి జీవితంలోకి ఎదగడానికి, అభివృద్ధి కావడానికి మనకు దేవుడు సహాయం చేస్తాడు. అలాంటి స్త్రీని, ఒక ఆమెను ఒకసారి బైబిల్లోంచి మనం పరిచయం చేస్తాం. చాలామంది ఉన్నారు కానీ ఒక స్త్రీని మీకు పరిచయం చేస్తాను, చూడండి. లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుంచి చదువుదాం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయనను అడిగను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి, చూడండి, ఒక పరిసయ్యుడంట యేసు ప్రభువుని భోజనానికి పిలిచాడట. ఒక పరిసయ్యుడు యేసు ప్రభువుని భోజనానికి పిలిచాడట. ఎందుకు పిలిచాడు ఇతను భోజనానికి? యేసు ప్రభువుని భోజనానికి పిలవడానికి గల కారణం ఏంటి? మనం ఒక ముఖ్యమంత్రి గారు నాతో కలిసి భోజనం చేయండి అని అడిగామనుకో, దాని ఉద్దేశం ఏంటి? దాని ఉద్దేశం ఏంటంటే, వాళ్ళ ఇంటికి ముఖ్యమంత్రి వెళ్ళాడా, నీతో ముఖ్యమంత్రి కలిసి భోజనం చేశాడా, నువ్వు చాలా గొప్పడు అని అనిపించుకోవడానికి. అంతే కదా? అంతే. సినిమా యాక్టరు మా ఇంటికి వచ్చాడు, మీ ఇంటికి సినిమా యాక్టర్ వచ్చాడా అని అనిపించుకోవడానికి. చూడండి, ఒంటి నిండా నగలు పెట్టుకుంటారు, ఏమనిపించుకోవడానికండి? ఎంత బంగారం ఉందో ఈమెకి కదమ్మా అనిపించుకోవడానికి. మనిషి
తాను గొప్పవాడనని అనిపించుకొనుటకు చేసే పనులన్నీ కూడా తప్పు. అది తప్పు. ఈ యొక్క వ్యక్తి యొక్క ఉద్దేశంలో, యేసు ప్రభుని పిలవడం యొక్క ఉద్దేశంలో ఏంటంటే, యేసు ప్రభుకి ఆ రోజుల్లో చాలా పేరు వచ్చేసింది. గుంపులు గుంపులుగా సమాజంలో యేసు ప్రభు చుట్టూ ఉన్నారు, గుంపులు గుంపులుగా జనం. యేసు ప్రభుని భోజనానికి పిలిచింది ఈ వ్యక్తి ఎందుకంటే, ఈ యొక్క యేసు ప్రభు ఈ వ్యక్తి ఇంట్లోకి భోజనానికి వస్తే, మా ఇంటికి చూసావా, మీరందరూ చుట్టూ ఉన్నటువంటి యేసు ప్రభువు మా ఇంటికి వచ్చి భోజనం చేశాడు అనే పేరు సంపాదించుకోవాలని అతని యొక్క ఉద్దేశం. అందుకు పిలిచాడు భోజనానికి. తర్వాత చదువుదాం 37 నుంచి. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసాను. చూడండి, యేసు ప్రభువుని భోజనానికి పిలిచిన వ్యక్తేమో తన పేరు కోసం, తన గొప్ప కోసం యేసు ప్రభువుని పిలిచాడు. అసలు యేసు ప్రభు ఎలాంటోడో, ఆయన నుంచి మనం ఎలాంటి కార్యాలు పొందాలో వీటి గురించిన ఆలోచన లేదు. యేసు ప్రభు గురించిన పరిపూర్ణ అవగాహన ఆ వ్యక్తికి లేదు. భోజనానికి పిలిచాడు కేవలం పేరు కోసం అంతే. కానీ ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ, పాపం చేస్తున్నటువంటి, వ్యభిచారం చేస్తున్నటువంటి ఒక స్త్రీ అంట, యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఇందాక మనం మాట్లాడుకున్నాం, తెలుసుకోవడం. మనిషి తన జీవితంలో ఎదుటి మనిషి గురించి తెలుసుకోవాలి, కానీ తన గురించి తాను ఎక్కువగా తెలుసుకోవాలి. మన గురించి మనం ఎక్కువగా తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే అవతల వ్యక్తి తప్పు చేస్తే వాడి తప్పుకు వాడు నరకానికి వెళ్తాడు. అవతల వ్యక్తి తప్పును బట్టి మనం నరకానికి వెళ్ళాం, కానీ మన జీవితాన్ని బట్టి మనం నరకానికి వెళ్తాం. కాబట్టి ముఖ్యంగా మన జీవితాన్ని మనం తెలుసుకోవడం అనేది ముఖ్యము. ఇంకోటి, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క కోరికలు మన ఎడల ఎలాగున్నాయి అని దేవుని గురించి తెలుసుకోవడం ముఖ్యం. తెలుసుకోవడం. ఈ స్త్రీ అంట యేసు ప్రభు పరిసయ్యుని ఇంట ఉన్నాడని తెలుసుకుందంట. యేసు అక్కడ ఉన్నాడని తెలుసుకుందంట. యేసు అక్కడ ఉన్నాడు, ఆ ఇంట ఉన్నాడని తెలుసుకుందంట. అంటే ఎదురు చూస్తున్నట్టుంది ఈ స్త్రీ యేసు ప్రభు కోసం, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలని. ఏం అవసరం వచ్చింది ఈ స్త్రీకి యేసు ప్రభుతో? జాగ్రత్త విందాం. ఆ ఊరిలో ఆమె ఎంతో మంది పురుషులను చూసుంటది కదా. ఆ ఊరిలో ఆమె ఎంతో మంది పురుషులను చూసుంటది. ఆ ఊరిలో ఎంతో మంది పురుషులు ఉన్నారు. అందగాళ్ళు ఉండొచ్చు, బలవంతులు ఉండొచ్చు, ధనవంతులు ఉండొచ్చు, అధికారం కలిగిన వాళ్ళు ఉండొచ్చు, మంచి వాక్చాతుర్యం మాట కలిగిన వారు ఉండొచ్చు, రకరకాల వాళ్ళు ఉండారు ఆ ఊరిలో. కానీ యేసు ప్రభు వద్దకి ఈ స్త్రీ ఎందుకు వచ్చింది? యేసు ప్రభు వద్దకి వచ్చి తన కన్నీళ్లతో యేసు ప్రభు పాదాలు తడిపి అని రాయబడి ఉంది. నీళ్లతో, మనం కాళ్ళను నీళ్లతో తడుపుతాం కడుక్కోవడానికి, కానీ ఆమె కంట్లో కారినటువంటి నీరు ఎంత అంటే యేసు ప్రభు యొక్క పాదాలు కడగబడే అంత. అంటే
మనం కాళ్ళు కడుక్కోవడానికి కనీసం ఒక చెంబన్న నీళ్లు కావాలి కదా, ఒక చెంబన్న నీళ్లు కావాలి. ఒక చెంబు కన్నీళ్లు కావాలి అంటే ఎంత ఏడవాలండి? ఒక చెంబు నిండా కన్నీళ్లు కావాలంటే ఎంత ఏడవాలి ఒకసారి ఆలోచించండి కదా. ఒక చెంబు నిండా అంత కన్నీళ్లు, పాదాలు కడిగే అంత కన్నీళ్లు ఆమె కంట్లోంచి వచ్చాయి అంటే ఎంతసేపు ఏడ్చుంటది? ఎంత బాధపడితే అంత కన్నీళ్ళు వచ్చి ఉంటాయి. మనం ఏడ్చినప్పుడు, బాధపడుతూ ఏడ్చినప్పుడు కన్నీళ్ళు వచ్చేస్తాయి. అసలు ఆగకుండా ఏడుస్తూ ఉంటే కన్నీళ్ళు అట్లాగే కారిపోతూ ఉంటాయి కదమ్మా. అంటే ఎక్కువ బాధ ఉన్నప్పుడు, ఎక్కువ ఆ బాధ మనల్ని బాధ పెడుతున్నప్పుడు కన్నీళ్ళు ఎక్కువ వస్తాయి. ఈమెను ఒక బాగా బాధ పెడుతుంది, బాగా ఇబ్బంది పెడుతుంది. ఏంటా బాధ అంటే తన ఆత్మీయ జీవితం వర్ధిల్లడం లేదు. తన ఆత్మలో ఏదో సమస్య ఉంది. తన జీవితంలో సమస్య కనబడుతుంది. తన జీవితంలో సమస్యను ఎవరు చూశారు? తానే చూసుకుంది. తన పనులు, తన ఆలోచనలు, తన మాటలు చూసినప్పుడు ఒక చెంబు కన్నీళ్లు వచ్చేంత దుఃఖంతో ఉంది. అంటే ఆ రోజే దుఃఖంతో ఉందా? కాదు. తన జీవితాన్ని చూసుకున్న రోజు నుంచి దుఃఖపడుతూనే ఉంది ఆమె. ఏమని దుఃఖపడుతుంది? తన తప్పుడు జీవితాన్ని చూసుకొని దుఃఖపడుతూ ఉంది. ఎందుకు దుఃఖపడుతుంది? తాను చేస్తున్న పని, జీవిస్తున్న జీవితం కరెక్టా కాదని తెలుసుకొని దుఃఖపడుతూ ఉంది. ఎందుకు దుఃఖపడుతూ ఉంది? ఈ జీవితంలోంచి, ఈ తప్పుడు జీవితంలోంచి నేను బయటికి ఎలా రావాలి అని దుఃఖపడుతుంది. ఈ యొక్క ప్రయాణంలో, ఈ యొక్క ప్రయత్నంలో ఆ స్త్రీ ఆ ఊర్లో బాధపడుతూ ఉంది, తన జీవితాన్ని గడుపుతూ ఉంది. యేసు ప్రభు ఆమె ఉన్నటువంటి ఊరిలోకి వచ్చాడు. ఆమె యేసు ప్రభు గురించి తెలుసుకుంది, యేసు ప్రభుని చూసింది కాబట్టే కదా డైరెక్ట్గా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు గురించి ఏమని తెలుసుకొని ఉంటుందంటే, ఏమని తెలుసుకుందంటే, ఊర్లో ఉన్న పురుషులందరినీ నేను చూస్తున్నాను, కానీ ఈయన చూపు అందరి చూపు లాంటి చూపు కాదు. ఒక పురుషుడు ఒక స్త్రీని చూస్తే ఆ పురుషుడు చూసే చూపులో అర్థం కనబడిపోద్ది. మనకి కనబడదా? కనబడుతుంది. ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి చూస్తే ఆ చూపులో అర్థం కనబడిపోద్ది. ఆ ఊర్లో ఉన్న పురుషులందరూ ఆ స్త్రీని చూస్తున్న చూపు ఆమెకు అర్థమవుతుంది. ప్రతివాడు కూడా తేడాగా చూస్తున్నాడు ఆమెని. ప్రతి పురుషుడు కూడా కోరికతో చూస్తున్నాడు ఆమెని. కనుక ఆ ఊర్లో ఉన్న ఏ పురుషుని దగ్గరకు కూడా ఆ స్త్రీ వెళ్ళి తన బాధను చెప్పుకోలేదు. డాక్టర్ దగ్గరికే కదా రోగి వెళ్ళి చెప్పుకుంటాడు. డాక్టర్ దగ్గరికే వెళ్ళి, డాక్టర్ అయితేనే తన రోగాన్ని మాన్పగలడని చెప్పని రోగి డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఈ స్త్రీ యేసు ప్రభుని చూసి, ఆయన ఈమెను చూడడం చూసి, ఆయన అనేక మంది స్త్రీలను చూడడం చూసి, ఈమె గుండెలో, మనస్సులో ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ చూపు దేవునికి మాత్రమే ఉండే చూపు అది. ఆ క్యారెక్టర్ దేవునికి మాత్రమే, పరిశుద్ధుడైన దేవునికి మాత్రమే ఉండే క్యారెక్టర్ అది, ప్రవర్తన. ఏ పురుషుడు చూసినా పురుషుడు చూపులో తేడా ఉంది, కానీ ఆయన చూపులో తేడా లేదు, ఆయన జీవితంలో తేడా లేదు.
అని యేసు ప్రభు గురించి తెలుసుకొని నా పాపములు క్షమించగలిగిన వాడు పరిశుద్ధుడైన ఈయనొక్కడే. నా మనస్సులో పడుతున్నటువంటి పోరాటం, ఈ పాపపు బ్రతుకుని మార్చగలిగిన వాడు, నా పాపాలన్నిటినీ క్షమించగలిగిన వాడు, నా పాపమనే రోగమునకు స్వస్థత ఇవ్వగలిగిన వాడు, నా ఆత్మీయ జీవితానికి మంచి చేయగలిగి అభివృద్ధి చేయగలిగిన వాడు ఆయన ఒక్కడే అని తెలుసుకొని అందరూ ముందుకొచ్చి మాటలను కూడా మాట్లాడలా. కేవలం తన మనస్సులో చెబుతుంది యేసు ప్రభుతో. ఆమె మాట్లాడడం లేదు, ఏడుస్తుంది అంతే. ఆమె మాట్లాడడం లేదు, ఏడుస్తుంది. ఆమెతో పాటు చుట్టుపక్కన చాలామంది ఉన్నారు, యేసు ప్రభుతో చాలామంది ఉన్నారు. మరి వాళ్ళ పాపాలు ఎందుకు క్షమించలేదు యేసు ప్రభు? వారు తాము పాపులము కాదు అనుకుంటున్నారు. నెంబర్ 1, వారు తమ జీవితాన్ని చూసుకున్నప్పుడు వారి జీవితం వాళ్ళకు బాగానే ఉన్నట్టుగా ఉంది, నీతిమంతులుగా మేము ఉన్నామని చెప్పి అనుకుంటున్నారు. పిలిచిన పరిసయ్యుడు యేసు ప్రభుని గుర్తించలేదు, తన జీవితాన్ని చూసుకోలేదు. ఆయన చుట్టూ ఉన్న యేసు ప్రభు చుట్టూ ఉన్న వారందరూ కూడా తమ జీవితాలను చూసుకోలేదు, యేసు ప్రభు దగ్గర పాపక్షమాపణ పొందాలని ఆలోచించలేదు. కేవలం ఒక స్త్రీ, పాపాత్మురాలైన ఈ స్త్రీ, తన పాపాన్ని గుర్తించిన స్త్రీ, తాను పరిశుద్ధుడు అయిన యేసు ప్రభుని గుర్తించిన స్త్రీ, తన పాపాలన్నీ కూడా తీసివేయగలిగిన దేవుడైన యేసు ప్రభుని గుర్తించిన స్త్రీ. ఆ స్త్రీ తన కన్నీళ్లతో హృదయంలో మాట్లాడుతుంది. మనం ఏడ్చేటప్పుడు మాట్లాడుతుంటే ఏడుపు వస్తుందా? మాట్లాడకపోయినా ఏడుపు వచ్చేస్తుంది. హృదయంలో బాధ ఉంటే కదా, మౌనంగా ఉన్న బాధ వచ్చేస్తుంది కదమ్మా. తన హృదయంలో ఉన్న బాధనంతా యేసు ప్రభు పాదాల దగ్గర చెప్పుకుంటుంది. హృదయంలో మాట్లాడుతుంది యేసు ప్రభుతో. ఆయన హృదయాంతర్యాలు ఎరిగినవాడు కాబట్టి ఆమె హృదయం లోపల తనతో ఏం చెప్పుకుంటుందో అది చెప్పాడు. చూడండి ఒకసారి, చూద్దాం. 47, ఆమె విస్తారముగా ప్రేమించెను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడెనని నీతో చెప్పుచున్నాను. తర్వాత 50 వచనం. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గల దానవై వెళ్ళుమని. చూడండి, యేసు ప్రభు ఆ స్త్రీ గురించి మాట్లాడుతున్న మాట ఏంటంటే, అమ్మా నీ విశ్వాసము నిన్ను రక్షించను అంటే యేసు ప్రభు మీద ఆమెకి ఏదో ఒక నమ్మకం కలిగింది. ఏంటా నమ్మకము? నా పాపపు జీవితాన్ని పవిత్రంగా మార్చగలిగిన పరిశుద్ధుడు ఆయన పాదాలు పట్టుకుంటే చాలు, నా జీవితం ధన్యమైపోద్ది. నా కన్నీటితో ఆయన పాదాలు కడిగితే నేను పవిత్రురాలను అవుతాను. నేను పవిత్రురాలను అవగలగడానికి ఒకే ఒక కారణము ఈయన మాత్రమే ఆ పని చేయగలడు. నేను మంచిగా బతకాలి, నా జీవితం బాగోలేదు, ఇలాంటి జీవితం బాగోలేదని తనను తాను చూసుకుంటున్న స్త్రీ విశ్వాసం కలిగి ఉందంట యేసు ప్రభు మీద. చూసారా, ఆమె ఏం మాట్లాడడం లేదు, కానీ యేసు ప్రభు ఆమె గురించి మాట్లాడుతున్నాడు. ఆమె ఏడుస్తుంది, తన హృదయంలో చెప్పుకుంటుంది అంతే. యేసు ప్రభు అంటున్న మాట, ఆమె యొక్క హృదయంలో అంటున్న మాట ఏంటంటే, నీ విశ్వాసము అన్నాడు. నీ విశ్వాసము అంటే ఆమె నమ్మకంతో యేసు ప్రభు దగ్గరకు వచ్చిందంట. ఏ నమ్మకంతో? నా పాపపు జీవితాన్ని పవిత్రంగా మార్చగలిగిన శక్తి ఇదిగో యేసు ప్రభుకే ఉందని. చూసారా, ఈమె యొక్క ఆలోచనలు, ఈమె యొక్క కోరికలు ఎంత గొప్పగా ఉన్నాయో, ఈమె యొక్క జీవితము ఎంత గొప్పగా ఉందో, ఈమె యొక్క విశ్వాసం ఎంత గొప్పగా ఉందో. ఎప్పుడైనా కూడా
మనం మందిరానికి వచ్చేటప్పుడు, వాక్యం చదివేటప్పుడు, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఈ విధంగా నేను దేవుని సన్నిధికి వెళ్తే నా పాపాలన్నీ పోతాయి. నేను బైబిల్ చదివితే నా పాపాలన్నీ పోతాయి. నేను ప్రార్థన చేస్తే, నేను యేసు ప్రభు యొక్క నామము వాడితే నా పాపాలన్నీ పోతాయి అన్న ఉద్దేశంతో, అన్న నమ్మకంతో ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది మందిరానికి వస్తున్నారు, ఎంతమంది బైబిల్ చదువుతున్నారు ఒకసారి ఆలోచించండి. ఈ స్త్రీ జీవితంలో ఎంత పాఠం ఉంది మనకి. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన కారణము ఆయన నా పాపములు తీసేయాలని వచ్చిందంట. నమ్మకం ఉందంట, ఆ నమ్మకంతో వచ్చిందంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆత్మ వర్ధిల్లడం అంటే అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. దాచిపెట్టుకోలేదు. ఆ పరిసయ్యుల్లాగా ఇంటికి పిలిచాడు భోజనానికి కానీ లోపల పాపం దాచిపెట్టుకో అన్నాడు. ఏ పాపము? ఈయన ప్రవక్త కాదా? ఆ పాపము తన పాపము కాబట్టి అతను పాపాలు క్షమించబడలా. అతను నమ్మలా దేవుడు యేసు ప్రభుని. తర్వాత చూస్తే, నీ విశ్వాసము నిన్ను రక్షించెను. ఆమె రక్షణ కోసం వచ్చింది. యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చిందంట అంటే రక్షణ. దేని నుండి రక్షణ? పాపపు జీవితం నుంచి రక్షణ. దేని నుంచి రక్షణ? తన ఆత్మ నరకానికి వెళ్లకుండా రక్షణ. దేని నుండి రక్షణ? ప్రేమైన దేవుని బిడ్డలారా, సాతాను అంధకార చీకటల శక్తుల నుంచి రక్షణ. విశ్వాసం ఉంది, కలిగి ఉంది, రక్షణ పొందడానికి వచ్చింది. కనుక నీ విశ్వాసము నిన్ను రక్షించను అనే మాట ప్రభు వాడారు అక్కడ. మనం ఇలాంటి విశ్వాసంతో మందిరానికి, ప్రార్థనకి, వాక్యానికి దగ్గర అవుతున్నామా? బైబిల్లో కొన్ని మాటలు ఉంటాయి. ఆయన మాటలు పవిత్రములు. పవిత్రమైన మాటలు చదివితే పవిత్రత వస్తుంది. పవిత్రమైన మాటలు పాటిస్తే పవిత్రత వస్తుంది. నేను పరిశుద్ధురాలుగా, దేవునికి నచ్చిన దాననుగా, దేవునికి నచ్చిన వాడనుగా ఉండుటకు వెళ్ళాలి దేవుడి దగ్గరికి అనే ఆలోచన గొప్పదండి. ఈ యొక్క స్త్రీ ఆలోచన రక్షణ పొందడానికి వచ్చింది. తర్వాత అప్పుడు ప్రభు అంటున్నాడు, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. చూసారా, సమాధానం ఎట్లా వచ్చింది? ఆ స్త్రీకి సమాధానం లేదు. సమాధానం లేదంటే లోపల హృదయములో వేదన. ఏం వేదన? తన జీవితాన్ని చూసుకునగా ఆ జీవితాన్ని బట్టి వేదన. బంగారం మీద ఆశ లేదు ఈమెకి, వస్త్రాల మీద ఆశ లేదు ఈమెకి, సుఖం మీద ఆశ లేదు ఈమెకి, ఇల్లు మీద, ఆస్తుల మీద ఆశ లేదు ఆమెకి. అంటే అవన్నీ వస్తే నాకు చాలు, తృప్తి అనే సమాధానం కాదు ఆమె వెతుకుతుంది. నిజమైన సమాధానం. ఏ సమాధానము? దేవుడిచ్చే సమాధానము. ఆ దేవుడిచ్చే సమాధానం దేని ద్వారా వస్తుంది? మన హృదయములో ఉన్న పాపము తొలగింపబడితే వచ్చేదే నిజమైన దేవుడిచ్చేటటువంటి సమాధానము. అందుకే చూడండి, కొంతమంది జీవితాల్లో విసుగు ఉంటుంది, నిరుత్సాహం ఉంటుంది, బాధలు ఉంటుంటాయి. ఏంటి అని అడిగితే వాళ్ళకి ఏదో లేదని సమాధానం ఉండదు. ఆ సమాధానం దేని వలన వస్తుందో వాళ్ళు కనుగొనలేదు కాబట్టి వాళ్ళకి సమాధానం లేదు. ఈ స్త్రీ కనిపెట్టింది. యేసు గురించి తెలుసుకుంది, యేసును చూచింది, తన జీవితాన్ని చూసుకుంది, దేవుడికి నచ్చేది మంచి జీవితం అని తెలుసుకుంది. ఆ మంచి జీవితం ద్వారానే దేవుణ్ణి నేను సంతోషపెట్టగలను, దేవుడు సంతోషపడితే నాకు సమాధానం వస్తుంది, దేవుడు నా పాపాలు క్షమిస్తే నా హృదయానికి మనశ్శాంతి, ఆదరణ వస్తుందని కనిపెట్టిన గొప్ప భక్తురాలు, విశ్వాసి ఈ స్త్రీ.
పాపమురాలుగా బతికింది, కానీ ఆ పాపములో బతకడానికి ఇష్టపడలేదు. బయటికి వచ్చేసేయాలి, నేను పాపంలోంచి బయటకు వచ్చేసేయాలి, నేను ఆ తప్పుడు జీవితంలోంచి బయటకు వచ్చేసేయాలి అని ఆ తప్పుడు జీవితం తనకు ఇష్టం లేని అటువంటి స్త్రీ. కనుకే ప్రేమైన దేవుని బిడ్డారా, ఈ స్త్రీకి మాత్రమే దేవుడు అక్కడ యేసు ప్రభు పాపాలు క్షమించాడు. మరి చుట్టూ జనం ఉన్నారు, వారు వేరే వేరే ఆలోచనల్లో ఉన్నారు, వారు వారి జీవితాన్ని చూసుకున్న వారు కారు. కనుక ఈ స్త్రీ జీవితంలోంచి మనం చూస్తున్నటువంటి పాఠం ఏంటంటే, మన జీవితాన్ని మనం చూసుకోవడం. ఇందాక మనం చదివాం, అతిక్రమములను దాచిపెట్టేవాడు. ఆమె దేవుడి దగ్గరికి పరిగెత్తుకొని ఎందుకు వచ్చిందంటే, తన పాపాలు దాచిపెట్టడానికి కాదు, తన పాపాలు ఒప్పుకోవడానికి. ఈ స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చిన కారణము తన పాపములు ఒప్పుకొనుటకు. ఆత్మీయ అభివృద్ధి అంటే అదండి, అక్కడ వస్తుంది. మనం మందిరానికి వచ్చేది కేవలం భూ సంబంధమైన విషయాల కోసం అయితే ఆరోగ్యం పెరుగుతుందేమో, ధనం పెరుగుతుందేమో, కానీ క్యారెక్టర్, భక్తి పెరగదుగా. ఈ స్త్రీ తన పాపములు ఒప్పుకోవడానికి ప్రభువు దగ్గరకు వచ్చింది, దాచిపెట్టలేదు. తన హృదయం లోపల ఎన్ని పాపాలు చేసిందో అన్ని పాపాలు జ్ఞాపకం చేసుకుంటుంది కాబట్టి ఒక చెంబు కన్నీళ్ళు వచ్చి ఉంటాయి. ఈ మాట జాగ్రత్త వినండి. మనం జీవితంలో ఎన్ని పాపాలు చేసి ఉంటాం? మన జీవితంలో ఎన్నో పాపాలు చేసి ఉంటాం కదా. అన్ని పాపాలు ఒక్కొక్కటి మనకు తెలుసుగా. మనకు తెలుసా తెలీదా? తెలుసు. అన్ని పాపాలు మనం ఒక్కొక్కటి తలుచుకుంటుంటే ఎన్ని అవుతాయి ఒకసారి? ఎంత టైం పట్టిద్దో ఒకసారి ఆలోచించండి. మనకు పాపము చేయాలన్న ఊహ తెలిసిన రోజు నుంచి ఇప్పటి వరకు చేసిన పాపాలు ఎన్నెన్నో. అన్ని పాపాలు తలుచుకుంటే, ఇన్ని పాపాలు నా జీవితంలో ఉన్నాయా అని తెలుసుకుంటే ఎలాగా మన మనసు ఉంటుందో, ఆ స్త్రీ కూడా తన జీవితంలో ఎంతమందితో పాపం చేసిందో, ఎన్ని పాపాలు చేసిందో తలుచుకొని ఇన్ని పాపాలు చేశానయ్యా నేను, ఇలాంటి దాన్నయ్యా నేను అని యేసు ప్రభు పాదాల దగ్గర తన జీవితం అంతా కూడా జ్ఞాపకం చేసుకుంటాం. తను చేసిన తప్పులన్నీ కూడా ఒప్పుకుంటుంది. ప్రభువా, ఇదిగో పలానా రోజు ఈ పాపం చేశాను, పలానా రోజు ఆ వ్యక్తితో పాపం చేశాను, పలానా రోజు ఈ అబద్ధం ఆడానయ్యా, పలానా రోజు ఇది చేశానయ్యా అని తన జీవితాన్ని యేసు ప్రభు దగ్గర ఒప్పుకుంటూ ఉంటుంది. అందుకే అంత కన్నీళ్ళు వచ్చాయి. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు, అమ్మా సమాధానము గలదానవైపో, నీ విశ్వాసము నిన్ను రక్షించను అనే మాటలు వాడారు ప్రభు. అతిక్రమములు దాచిపెట్టుకుంటే సమాధానం రాదు. అతిక్రమములను తెలుసుకోకపోతే, మన జీవితంలో మనం ఏం అతిక్రమిస్తున్నామో దేవుని ఆజ్ఞలను తెలుసుకోకపోతే సమాధానం రాదు. మన జీవితాన్ని కడుక్కొనకపోతే, మన జీవితాన్ని శుద్ధి చేసుకొనకపోతే ఆత్మ అభివృద్ధి పొందదు.